బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు వాటర్ కెనాల్లను ఉపయోగించారు. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఏంటి అసలు బీహార్ రాజధాని పాట్నాలో ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మీద గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విద్యార్థులు అదేవిధంగానే మిగిలినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ కూడా. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించి మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. ఈ విషయంలో నీట్ పేపర్ అంటే పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో అంటే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగానే విద్యాశాఖకు సంబంధించి ధర్మేంద్ర ప్రసాద్ వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో నిన్నంతా కూడా కొన్ని చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి దేశంలో కొన్ని చోట్ల. సో ఇవాళ కూడా బీహార్ రాజధానిలో కాసి ఇవాళ పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలి, అంటే ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగానే ప్రధాని నరేంద్ర మోడీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు. దీనికంతా కూడా ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కొన్ని సంవత్సరాలుగా ఈ పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయి దేశంలో అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ ఘటనలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా విద్యార్థి సంఘాలు అదేవిధంగానే విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం బీహార్ రాజధాని పాట్నాలో మాత్రం ఈ ఉద్రిక్తతలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ రేపు లోపల పూర్తి స్థాయిలో కూడా అంటే సంబంధించినటువంటి మంత్రి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయకపోతే మాత్రం ఈ ఆందోళనలు మరింత ఉధృతంగా మేము అంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్. రైట్, బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత